ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్ ఫైనల్ ఫైట్ అహ్మదాబాద్ వేదికగా కాసేపట్లో ప్రారంభం కానుంది. నువ్వా నేనా అన్నట్టుగా టీమిండియా కివీస్ మధ్య తుది పోరు జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ముచ్చటగా మూడోసారి కప్ను ముద్దాడేందుకు సూర్యకుమార్ సేన ఉవ్విళ్లూరుతోంది. అటు సుదీర్ఘకాలంగా అందని ద్రాక్షగానే మారిన వరల్డ్ కప్ టైటిల్ను సొంతం చేసుకోవాలని కివీస్ గట్టి పట్టుదలతో ఉంది. ఆఖరి పోరాటానికి ఇరు జట్లు అస్త్రశస్త్రాలతో రెడీ అయ్యాయి. మెగా టోర్నీలో సౌత్ ఆఫ్రికా చేతిలో పరాజయం మినహాయిస్తే ఎదురుపడ్డ ప్రత్యర్థి నల్లా టీమిండియా చిత్తు చేసింది. ఇప్పుడు ఫైనల్లోనూ కివీస్ భర్తం పట్టాలని చూస్తోంది. పొట్టి ఫార్మాట్లో గత 3 ఏళ్లుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోన్న టీమిండియా మూడోసారి టైటిల్ ఒడిసి పట్టుకునేందుకు తహతలాడుతోంది. మరోవైపు భారత్ గెలవాలంటూ అభిమానులు ప్రత్యేకంగా పూజలు చేశారు. పూజలు చేస్తున్న అభిమానులతో పాటు ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు ఈ మ్యాచ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ని మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, అహ్మదాబాద్ వేదికగా మరికొద్ది సేపట్లో బిగ్ ఫైట్ ప్రారంభం కానుంది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇటు నువ్వా నేనా తేల్చుకునేందుకు టీమిండియా న్యూజిలాండ్ రెండు కూడా సిద్ధపడ్డాయి. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ టాస్ చాలా కీలకంగా మారింది. ఇప్పుడు ఏదైతే ఫైనల్ జరుగుతుందో అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ కీలకం. ఎందుకంటే ఎవరైతే ఆ స్టేడియంలో ఆడిన మ్యాచ్ల హిస్టరీ చూసుకుంటే సెకండ్ బ్యాటింగ్ గెలిచిన టీమ్స్ ఎక్కువగా విన్ అయిన చరిత్ర అక్కడ ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ టాస్ చాలా కీలకం. టాస్ తర్వాత మరొక నిమిషం ఒకసారి బలాబలాలు చూసుకుంటే ఒకసారి ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక అభిషేక్ శర్మనే కొద్దిగా ఫెయిల్ అవుతూ వచ్చాడు. ఈ మ్యాచ్లో తను పూర్తి ఫామ్లోకి వస్తాడంటూ కూడా టీమిండియా భావిస్తుంది. ఇక లోయర్ ఆర్డర్ దాకా కూడా మనం చూసుకుంటే ఇటు సంజు శాంసన్ ఓపెనింగ్ బాగా ఆడుతున్నాడు. 1 డౌన్ వచ్చిన ఈశాన్ కిషన్ ఫామ్లో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ కూడా ఫామ్లో ఉన్నాడు. దూబే ఫామ్లో ఉన్నాడు. తిలక్ వర్మ ఫామ్లో ఉన్నాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఇండియాని కొంత కలవర పెడుతుంది. బూమ్రా పూర్తిగా ఫామ్లో ఉన్నాడు. ఇటు ఓపెనర్లుగా ఈసారి అటు ఓపెనింగ్ బౌలింగ్ ఎవరు నేపిస్తారు ఈసారి? హార్దిక్ పాండ్యా నేపిస్తారా, లేకపోతే అదేవిధంగా లాస్ట్ మ్యాచ్ మనం చూసుకుంటే కొంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేంజ్ చేశారు టీమిండియా. బూమ్రాని సెకండ్ స్పెల్లో తీసుకొచ్చిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇటు బ్యాటింగ్ బౌలింగ్లో ప్లాన్ ప్రకారం ఈరోజు ఫైనల్ మ్యాచ్కి వెళ్ళే విధంగా టీమిండియా సిద్ధపడింది. ఇక కివీస్కి సంబంధించి ఫిన్ అలెన్, సిపర్డ్ వీళ్ళిద్దరు ఓపెనింగ్గా ఉన్నారు. గత మ్యాచ్లో మనం చూసుకోవచ్చు సౌత్ ఆఫ్రికా మీద ఎవరైతే ఈ ఫిన్ అలెన్ ఇతను దాదాపు 33 బాల్లో 100 పరుగులు కొట్టాడు. సో ఈ ఇద్దరి ఓపెనర్స్ని కట్టడి చేసే విధంగా టీమిండియా ప్రణాళికలు ఉండాలంటూ కూడా ఇప్పటికే ఎక్స్పర్ట్లు చెప్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. దాంతోపాటుగా మిడిల్ ఆర్డర్లో కివీస్ మిడిల్ ఆర్డర్లో ఫిలిప్స్, అదేవిధంగా రచిన్ రవీంద్ర, సో వాళ్ళిద్దరు కూడా ఉన్నారు. సో దాంతోపాటుగా కివీస్ బౌలింగ్కి వస్తే హెన్రీ, ఫెర్గ్యూసన్ ఓపెనర్ బౌలర్లు. సో వీళ్ళందరూ ఎవరి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది ఒకసారి మనం గత గుణాంకాలు ఒకసారి చూసుకుంటే ఇప్పటి మటుకు టీ20 30 టీ20లు న్యూజిలాండ్ ఇటు టీమిండియా ఆడగా 18 వాటర్లో ఇండియా గెలిచింది. 11 మ్యాచ్ల్లో న్యూజిలాండ్ గెలిచింది. కానీ ఒకసారి మనం టీ20 వరల్డ్ కప్కి వస్తే 3 మ్యాచ్లు న్యూజిలాండ్ ఇటు టీమిండియా పోటీ పడితే 3 మ్యాచ్ల్లో కూడా ఇండియా ఓడిపోయింది, న్యూజిలాండ్ గెలిచింది. సో ఇండియా ఈసారి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ ఫైనల్లో ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందంటూ కూడా అభిమానులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో అంటే ఎవరైతే సెకండ్ బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకి కొంచెం ఎక్కువ గెలుపు అవకాశాలు ఉండే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే చెప్తున్న సిచ్యువేషన్ మనకు కల్పిస్తుంది. సో ఈరోజు ఉదయం పిచ్ క్యూరేటర్ చెప్పిన ప్రకారం నలుపు ఎరుపు 2 స్థాయిలు మిక్స్ చేసి ఈ పిచ్ తయారు చేశారు. అంటే బ్యాటింగ్కి స్వర్గధామంగా ఉంటుంది అంటూ కూడా పొద్దున్న ఉదయం ఇటు పిచ్ క్యూరేటర్ చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు జరిగే ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్స్గా ఉంది. మరోసారి ఈ వరల్డ్ కప్ కొట్టి ముచ్చటగా మూడోసారి కప్పుని కైవసం చేసుకోవాలని టీమిండియా ఊళ్ళూరుతుంటే మరోపక్క న్యూజిలాండ్ కూడా మొట్టమొదటిసారి ఇంత మటుకు వాళ్ళు టీ20 వరల్డ్ కప్ గెలవలేదు. సో ఫైనల్ దాకా వచ్చారు. ఖచ్చితంగా ఈసారి కప్పు ఎలాగైనా కైవసం చేసుకోవాలని న్యూజిలాండ్ భావిస్తుంది. కానీ ఎవరి ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాళ్ళు చేసినా మాత్రం గ్రౌండ్లో దిగి ఆ రోజు అంటే ఈ రోజు ఎవరైతే ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళు గెలిచే అవకాశం కనిపిస్తోంది. కానీ 2 టీములతో పోల్చుకుంటే కొంత టీమిండియాకి హోమ్ గ్రౌండ్ కావచ్చు కొంత అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే లోయర్ ఆర్డర్ దాకా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఉంది. అక్షర్ పటేల్ దాకా దాదాపు 8వ నెంబర్ దాకా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఉంది. సో ఇక్కడ స్పిన్నర్లు కూడా కీలకంగా ఉన్నారు. ఇటు మన వైపు చూసుకుంటే ఇటు అక్షర్ పటేల్ ఉన్నారు, అదేవిధంగా వరుణ్ చక్రవర్తి ఉండే అవకాశం ఉంది. అటు చూసుకుంటే శాట్నర్ కూడా ఉన్నాడు. సో అతను కూడా బౌలింగ్ మంచిగా వేస్తాడు స్పిన్. సో మొత్తానికి చూసుకుంటే
సెకండ్ బ్యాటింగ్ వచ్చిన టీము కొంచెం గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఈసారి ఇండియా గెలవాలని దేశవ్యాప్తంగా కూడా చాలామంది, ఎందుకంటే కివీస్ మీద ప్రతీకారం తీర్చుకోవాల్సిన టైం ఇదే. ఎందుకంటే T20 వరల్డ్ కప్లో ఇప్పటివరకు మనం 3 సార్లు వాళ్ళతో ఓడిపోయాం కాబట్టి ఈ మ్యాచ్ గెలవడం ద్వారా ఒకవైపు వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవటం, మరోవైపు సైమల్టేనియస్గా కప్పు గెలవటం రెండు ఏకకాలంలో జరుగుతాయి. కాబట్టి ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి అంటూ కూడా టీమిండియా భావిస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా క్రీడాభిమానులందరూ కూడా పూజలు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. చాలామంది కూడా ఇటు క్రీడాకారులు, క్రీడాభిమానులు ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఇండియా ఖచ్చితంగా విన్ సాధిస్తుంది, మరోసారి కప్పు సాధిస్తున్నట్టు కూడా వాళ్ళందరూ చెప్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్ వాసు.